హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎస్సిలో గందరగోళం. ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టుకు బీఎస్సీ అభ్యర్థులకు అర్హతను సైన్స్ సబ్జెక్టే లేని బీసీఏ వారికి అర్హత. ఉద్యోగార్థుల ఆందోళన. డిఎస్సికి అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయాలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ అర్హత మార్కుల విషయంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టులకు అర్హత విషయంలోనూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం అసంబద్ధంగా ఉందని వాదన వినిపిస్తుంది. ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఇంటర్లో ఎంపీసీ చదివి బీఈడీలో సంబంధించిన మెథడాలజీ చదివి ఉండాలని అర్హతగా నిర్ణయించారు. కానీ బీఎస్సీ కంప్యూటర్ చదివిన వారికి కెమిస్ట్రీ ఉండదు కాబట్టి బీఎస్సీ కంప్యూటర్ చదివిన వారికి అర్హత కల్పించలేదు. అయితే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బీసీఏ చదివిన వారికి మాత్రం ఆ పోస్టుకు అర్హత కల్పించారు. బీసీఏ మొత్తం కంప్యూటర్ సైన్స్ పైనే ఉంటుంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్ రెండూ ఉండవు. కానీ బీఎస్సీ కంప్యూటర్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ లేదు. కాబట్టి బీఎస్సీ కంప్యూటర్స్ అనర్హులైతే బీసీఏ అభ్యర్థులు ఎలా అర్హులయ్యారో చెప్పాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే బీసీఏ చదివిన వారు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలని నిబంధన పెట్టారు. బీఎస్సీ చదివేవారు కూడా ఇంటర్లో ఎంపీసీ చదివి వస్తారు. అలాంటప్పుడు ఈ ద్వంద్వ విధానం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కాగా బీసీఏ అభ్యర్థులకు గణితము, ఫిజిక్స్, బయాలజీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత కల్పించారు. ఈ నేపథ్యంలో బీఎస్సీ చదివిన వారికి కూడా న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సీ అభ్యర్థులకు సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో సమస్యలు ఎదురవడంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. 28 హోంగార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాష్ట్రంలో 28 హోంగార్డ్ పోస్టుల భర్తీకి సిఐడి సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 50 ఏళ్లు నిర్ణయించారు. దరఖాస్తులు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, మే 1 నుంచి 15 వరకు ఆన్లైన్లో సమర్పించాలని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.